బ్రషింగ్ చేసుకోవాలి, కంపల్సరీ చేసుకోవాలి. తీయవా? అయితే ఏంటంటే మన బ్రషింగ్ టెక్నిక్ మామూలుగా బ్రషింగ్ ఇట్లా చేస్తాం కదా, హారిజాంటల్ పొజిషన్ కనిపిస్తుంది అనుకో. ఇట్లా ఫస్ట్ ఉన్న వాళ్ళు కూర్చోండి, ఫస్ట్ 2 స్టూల్స్ ఉన్నాయి కదా, కూర్చోండి. ఇద్దరు కూర్చోండి, మిగతా బ్రషింగ్ ఇట్లా హారిజాంటల్ చేస్తూ ఉంటాం కదా. చేసినప్పుడు ఏమైందంటే ఈ సర్ఫేస్ అనేది కానీ పంటికి నేను డాక్టర్ దగ్గర ఓపీలో నా చూసాను. మనం ఏం పెట్టినప్పుడు అంత చిన్న గ్యాప్ నుంచి కానీ ఈ చిన్న గ్యాప్లో కొంచెం ఎస్ఐ జాబ్ వినిపిస్తుంది. అది కాకుండా చిన్న చిన్న గ్యాప్ ఉంటుంది, 0.5 mm ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ ఉన్న కాబట్టి మనం తింటాం. ఇదంతా ఇంకా ఎదుగుతుంది. స్టార్టింగ్ స్టేజెస్లో కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. అది సాఫ్ట్గా ఉన్నంత వరకు కొంచెం బ్యాక్టీరియా అనేది ఒక 2 రోజులకు ఫామ్ అవ్వదు. 2-3 days అట్లా గడుస్తూ ఉంటుంది కదా. మీరు ఇదే పద్ధతిలో చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఫుడ్ అనేది ఎదుగుతూ ఉంటుంది. ఎదగడం వల్ల ఏమవుతుందంటే కొన్ని రోజులకు నల్ల క్రిములు తయారవుతాయి. 2-3 daysలో నల్ల క్రిములు మనకు తెలియదు. మైక్రోస్కోప్ కింద చూస్తే ఇది చిన్న తాట తీసి చూస్తే లక్షలలో ఉంటాయి. అట్లా తయారవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మెల్లగా మెల్లగా అది ఈ తిన్నది ఏదైతే ఉంటుందో ఆ సాఫ్ట్ మెటీరియల్ని టూత్కి అతికిస్తుంది. అతికిచ్చి గట్టిగా చేస్తుంది. దాన్ని క్యాల్కులస్ అంటారు. సాఫ్ట్గా ఉన్నంత వరకు అది క్లాక్ అని అంటారు. సో ఇవి రెండు ఏంటంటే అవి మనకి హార్మ్ఫుల్ థింగ్స్ ఏమి రెండు. దానికి ఏం చేయాలి, మనం బ్రషింగ్ టెక్నిక్ ఇది ఒకటే చేస్తే సరిపోదు. సో బ్రష్ మూమెంట్ పైకి కిందికి, వర్టికల్ మూమెంట్, సర్కిల్, రౌండ్, ఇది 1, 2 and 3. ఈ 3 మూమెంట్స్ తోటి బ్రషింగ్ చేసినప్పుడు ఇంటర్డెంటల్ ఏరియా అంటే 2 పళ్ళ మధ్యలో ఉండే ఏరియాని ఇంటర్డెంటల్ ఏరియా అని అంటారు. ఆ స్పేస్లో ఉన్నది ఈ చిగురు కింద ఉంటుంది కదా, జింజైవల్ సల్కస్ అంటారు. ఆ సల్కస్లో ఉన్న స్ట్రక్ అయినదంతా ఫుడ్ కంప్లీట్గా పోతుంది. పోవడం వల్ల ఈ క్యాల్కులస్ అనేది తయారవుతుంది. ఈ దీనిలో ఉన్న క్రిములు కొన్ని క్రిములు ఏం చేస్తాయంటే ఈ పంటి గారు అంటారు కదా, పంటి గారుని తయారు చేస్తాయి. కొన్ని ఏంటంటే పుచ్చు తయారు చేస్తాయి. సో పుచ్చు తయారు చేసేటి ఏంటి, చాలా వరకు మనకి ఎక్కువ శాతం ఇక్కడే 2 పళ్ళ మధ్యలోనే స్టార్ట్ అవుతాయి. ఎక్కువ శాతం ఎక్కడైతే ఫుడ్ ఎక్కువ ఇరికి ఉండే ఏరియాస్ ఉంటాయి కదా, ఆ ఏరియాస్. మళ్ళీ పంటి పైన ఇక్కడ కూడా ఇర్రెగ్యులర్గా ఉంటుంది కదా మొత్తం. ఈ ఇర్రెగ్యులర్ ఏరియాస్లో కూడా ఇరికి ఉండడం వల్ల మనకి పోకుండా అట్లా కంటిన్యూస్గా అక్కడ ఫుడ్ ఉంటే క్రిములు తయారయ్యి అది మెల్లగా 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 పుచ్చు తయారైంది. పుచ్చు అనేది 1-2 రోజులలో అవ్వదు, అది ఇయర్స్ పడుతుంది. 1-2 yearsలో మనకి పెద్దగా అవుతుంది పుచ్చు అనేది. 2 years అన్నా మినిమం పడుతుంది మనకు బాగా పెద్దగా కావడానికి. సో మన బ్రషింగ్ టెక్నిక్లో 1, 2, 3 ఈ 3 మూమెంట్స్ చేసుకున్నప్పుడు నార్మల్గా మంచిగా క్లీన్ అవుతుంది. ఇది ఒకటే సరిపోదు, బ్రషింగ్ ఒకటే. ఏది తిన్న వెంటనే వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని బాగా పుట్టించి ఉమ్మేసింది. ఎప్పుడు డే మొత్తంలో మీరు ఎప్పుడు ఎన్నిసార్లు తిన్నా, ఏది తిన్నా, చాక్లెట్ తిన్నా, బిస్కెట్ తిన్నా, ఏది తిన్నా కూడా ఇరికిందంతా ఉంటుంది కదా, అది పోయే వరకు నోట్లోకి వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని బాగా పుట్టించి ఉమ్మేసేయాలి. ఇది 2. 3వది ఏంటి, డెంటల్ ఫ్లాస్ అని దొరుకుతుంది. మనకి లేదు కానీ థ్రెడ్ ఉంటుంది, డెంటల్ థ్రెడ్ ఉంటుంది. థ్రెడ్ ఏం చేస్తారంటే 2 వేళ్ళకి ఇట్లా మంచిగా ట్విస్ట్ చేసుకొని పెట్టుకొని టైట్ చేయాలి. చేసేసి ఈ టూత్లకి మధ్యలోకి ఇట్లా ఆనేసుకొని ఇట్లా పైకి అంటుంటారు. ఇది ఎందుకు అంటే ఈ మధ్యలో ఇరుకుతుంది కదా పంటి మధ్యలో, ఆ ఇరికిందంతా కంప్లీట్గా పోతుంది. పోవడం వల్ల పంటి గారు, పుచ్చులు ఇట్లాంటివి ఏవి తయారు. ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి, చిగుర్లు కూడా దెబ్బతింటాయి. చిగుర్లు కూడా బాగా వాచిపోయి మీరు ఆ పంటి గారు అనేది తీయించుకోరనుకోండి, అది బ్రష్ తోటి పోకపోతే మెషిన్ తోటి క్లీన్ చేయాల్సి ఉంటుంది. క్లీన్ చేయించుకోకుండా వదిలేసింది అనుకోండి, మెల్లగా మెల్లగా చిగుర్లు వాపులు వస్తాయి స్టార్టింగ్ స్టేజ్లో. తర్వాత పంటి మీద నుండి చిగుర్లు అనేది కంప్లీట్గా జారిపోతుంది. ఎముక కూడా అరిగిపోతుంది. అట్లా అరిగిపోయి పన్ను కంప్లీట్గా లూజ్ అయిపోయి పన్ను ఉంటుంది. ఇప్పుడు ప్రాబ్లం ఏదైనా ఇంత చిన్న ఏజ్లో ఊడిపోవడం. సో అందుకని మనం మంచిగా కాపాడుకోవాలంటే ఇవన్నీ పాటించాలి. డెంటల్ ఫ్లాసింగ్ చేయాలి, 2 times బ్రషింగ్, 2 minutes బ్రషింగ్ ప్రాపర్ టెక్నిక్తో చేస్తే సరిపోతుంది. అది నెక్స్ట్ ఏది తిన్న వెంటనే నోట్ పుక్కిలించి ఉప్పేసాం. వీలైతే మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు గోరువెచ్చటి నీళ్ళలో ఉప్పేసి పుక్కిలించుకోవాలి. ఒక 2 times అన్నా అట్లా చేయండి, సరిపోతుంది. ఎక్కువ వాటర్ తీసుకోవాలి. మినిమం మీరు చిన్నపిల్లలు కాబట్టి అట్లీస్ట్ 3 liters వాటర్ అన్నా వాటర్ తీసుకోవాలి.
ఒక 1 లీటర్ బాటిల్ పెట్టుకోండి అందరు ప్రతి ఒక్కరు. ఖచ్చితంగా మధ్య మధ్యలో తాగుతూ ఉండాలి. తాగకుండా నోరు డ్రైగా ఉన్నా కూడా ఇట్లా పట్టి కారు పట్టినా కూడా నోరు స్మెల్ వస్తూ ఉంటుంది. సో వాటర్ ఎక్కువ తీసుకోవాలి, పొద్దున చుమ్మేయాలి, బ్రషింగ్ సరిగ్గా చేసుకోవాలి, డెంటల్ ఫ్లాసింగ్ చేస్తే మీకు ఈ ఇబ్బందులన్నీ తగ్గుతాయి. ఓకేనా? చాక్లెట్స్ ఎక్కువ తినద్దు అని కాదు, మరీ ఎక్కువ తినద్దు. ఏదైనా మంచిది కాదు. మీరు మామూలుగా తినేంత తినండి, కానీ తిన్న వెంటనే